గైస్, ప్రపంచవ్యాప్తంగా మనకు చాలా చారిత్రక ప్రదేశాల గురించి తెలుసు, కానీ ఈ రోజు మనం భారతదేశంలోని గొప్ప విశ్వవిద్యాలయాలలో ఒకటైన నలంద విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది, కానీ మనం నలంద విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో, మన వీడియోలోకి వెళ్దాం. ప్రాథమిక ప్రారంభాలు. భారతదేశంలో ఉన్న ఒక చిన్న గ్రామం, క్రీపు. 5వ శతాబ్దానికి చెందినది. విశ్వవిద్యాలయ స్థాపన. 5వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం నాగలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. ఇది ప్రాచీన ప్రపంచంలో ఒకటైన ప్రాచీన మరియు అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారింది. స్వర్ణయుగం. 7 నుండి 12 శతాబ్దాల మధ్య నలంద విశ్వవిద్యాలయం పుష్పించుకుంది. చైనా, కొరియా మరియు టిబెట్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు మరియు విద్యార్థులను ఆకర్షించింది. ఈ విశ్వవిద్యాలయం విస్తృతమైన గ్రంథాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక అంశాలపై పెద్ద సంఖ్యలో పుస్తకాలు మరియు స్క్రోల్స్ ఉన్నాయి. నాశనం మరియు క్షీణత. 1204లో నలంద విశ్వవిద్యాలయాన్ని మరియు దాని గ్రంథాలయాన్ని టర్కిక్ ఆక్రమణకర్త బక్తియార్ ఖల్జీ నాశనం చేశాడు. ఈ నాశనం నలందకు క్షీణత యొక్క కాలాన్ని ప్రారంభించింది, మరియు ఈ ప్రదేశం చివరికి వదిలిపెట్టబడింది. మరోసారి కనుగొనడం మరియు పునరుద్ధరణ. 20వ శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థలాన్ని తవ్వుతూ, ప్రాచీన భవనాల అవశేషాలను కనుగొని, అనేక విలువైన వస్తువులను కనుగొన్నారు. ప్రస్తుతం, ఈ స్థలం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది, మరియు ప్రాచీన విశ్వవిద్యాలయాన్ని మరియు దాని గ్రంథాలయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారసత్వం. నలంద విశ్వవిద్యాలయపు వారసత్వం దాని శారీరక అవశేషాల కంటే చాలా దూరంగా ఉంది. ఈ సంస్థ బౌద్ధం, హిందూమతం మరియు జైన మతం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది, మరియు దాని పండితులు గణిత శాస్త్రం, తారాకాశం మరియు వైద్య శాస్త్రం వంటి రంగాలలో ముఖ్యమైన కృషిని చేశారు. నలంద కథనం జ్ఞానానికి ఉన్న శక్తి మరియు మన సంస్కృతీ వారసత్వాన్ని సంరక్షించడానికి ఉన్న ముఖ్యం గురించి ఒక సాక్ష్యంగా ఉంది.